నమస్తే. సో ఈరోజు ధర్నా చౌక్ లో నిరుద్యోగ రణబేరి అంటూ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. సో దానికి సంబంధించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నవీన్ భాయ్, ఏంది మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క 7,000 నోటిఫికేషన్ చేస్తామని చెప్పేసి ఒక వార్త సర్క్యులేట్ అవుతా ఉంది. అయినా మీరు ధర్నాలు ఎందుకు చేస్తా ఉన్నారు, రోడ్లకు ఎందుకు ఎక్కుతా ఉన్నారు? అన్న 7,000తో కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తే 15 లక్షల అప్లికేషన్కు 7,000 పోస్టులు సరిపోతాయన్న. మీరు పంచండి, వచ్చి మా ప్రతి డిస్టిక్ వచ్చి పంచండి, సరిపోతాయా అన్న? కేటగిరీస్ ఉంటాయి, బీసీఏ, బిసిడిఈ, సిపిపి కోట, ఈడబ్ల్యూఎస్లా సి ఉంటుంది, బి ఉంటుంది, ఉమెన్స్ కోట. ఇవన్నీ తీస్తే కేటగిరీకి ఒక్క పోస్ట్ కూడా రాదన్న. 0 పోస్టు. మేము 0 పోస్టులతో చదువుకోవాలన్నా. ఎప్పుడైతే మీరు వెయిట్ న్యూస్లో వచ్చిందో 5,000తో నోటిఫికేషన్ ఇచ్చారు, అప్పటి నుండి ఎవరు చదవలేదన్న. చదివినా కూడా మా నెత్తికి ఎక్కలేదు. ఎట్లా చదవబుద్ధి అవుతుందన్న? ఎంత బాధ ఉంటుంది చెప్పు. దాదాపు తెలిసినారికి వచ్చి 1 ఇయర్ పైన అవుతుంది. మీరు 5,000తో నోటిఫికేషన్ ఇచ్చినట్లుంటే మేము రాకుంటే కదా, కోచింగ్ తీసుకోకుంటే కదా, మా పైసలు వేస్ట్ కాకుండే కదా. మరి మేము అక్కడ ఇక్కడ రానికి ప్రధాన కారణం ఏందన్నా అంటే, మీరు నోటిఫికేషన్ ఆపాలి. 5,000తో నోటిఫికేషన్ ఇచ్చినట్లుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఆపండి. మీరు బడ్జెట్ లేదంటున్నారు కదా, నవంబర్ అయినా పర్లేదు, డిసెంబర్ అయినా పర్లేదు, నెక్స్ట్ ఇయర్ అయినా పర్లేదు, మీరు 19,000తో కానిస్టేబుల్ పోస్టులు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతోనో, ధర్నా చౌక్ దగ్గర మా సమస్య మీకు తెలియాలి శాంతియుతంగా ఒక ఉద్దేశంతోనో ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకున్నామన్నా. అంటే మీరు ఎన్ని ధర్నాలు చేసినా ఏం చేసినా కూడా ఎంట్రీని తాగి వచ్చినా నేను చేయాల్సిందే చేస్తా, నేను ఇవ్వాల్సిన నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ముఖ్యమంత్రి ఏం చెప్తారు అసలు అన్న? ఒక పెద్ద స్థాయిలో ఉండి ఒక రాష్ట్రానికి, మన కేంద్రానికి ఒక ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఎట్లనో మన ఇక్కడ తెలంగాణ స్టేట్ కూడా సీఎం అంత పెద్ద స్థాయి కానీ, స్టేట్ కనుక ఇంకా సీఎం పైన అంటే రాష్ట్రపతి పెద్ద స్థాయిలో. మరి మీరు అంత పెద్ద స్థాయిలో ఉండి మీరు నోటిఫికేషన్లకు ధర్నాలు చేసినా, మీరు దండాలు పెట్టినా, బాయిల దుంకినా, ఎంట్రీని తాగినా అని మాట్లాడడానికి సిగ్గుందా సీఎం రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా? సిగ్గు సీము రక్తం ఉందా? నీవు తెలంగాణ బిడ్డవా? ఇట్లా మాట్లాడొచ్చునా? తప్పు కదా అట్లా. మేము పాకిస్తాన్ వాళ్ళం అయితే కాదు కానా. మీ సీఎం రేవంత్ రెడ్డి ఇదే మా స్థాయిలో ఉండి ఆలోచించండి, మాకు ఎంత బాధ ఉంటుంది అన్న. దాదాపు మేము తెలిసినారా, మీరు చూసే వచ్చి ఉంటారు, మాకు సపోర్ట్ చేసారు. మీరు దాదాపు 1 నెల రోజుల నుండి మేము దీక్షలు చేస్తున్నాం, వానలో తడుచుకుంటూ, ఎండలో ఎండుకుంటూ, ఒక పూట తినకుండా, హాస్టల్లో ఫుడ్ బాగాలేక ఫుడ్ పాయిజన్ అయిందన్న. నాకు హాస్టల్లో ఫుడ్ బాగాలేక ఫుడ్ పాయిజన్ అయింది. దాదాపు 1 నెల రోజులు మోషన్స్, వామిటింగ్స్, నరకం అనుభవించిన. ఎంత బాధ ఉంటుంది అన్న. నాకు కాంగ్రెస్కి ఓటు వేసి గెలిపించిన వాడికి ఎంత బాధ ఉంటుంది. నాది మామ్నార్ డిస్ట్రిక్ట్ అన్న, ఉమ్మడి మామ్నారు, నారాయణపేట. నా పేరు కే నవీన్ గారు. వీళ్ళు జియో నెంబర్ పార్ట్ 6 వాళ్ళు వచ్చిన తర్వాత, మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జియో నెంబర్ పార్ట్ 6 రద్దు చేస్తామని చెప్పారు. ఇట్లా జియో నెంబర్ పార్ట్ 6 రద్దు చేయకుండా కోర్టులో కూడా ఓడగొట్టిర్రు. మీరు రద్దు చేయలేదు, రద్దు చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. మీరు రద్దు చేయలేదు, కోర్టులో కేసు వేసుకున్నామన్నా. బండ్లు తాకట్టు పెట్టి, ఫోన్లు తాకట్టు పెట్టి కోర్టులో కేసు వేసుకున్నాం. హైకోర్టులో కోర్టు వేసుకుంటే 99% గెలిచే కేసుని 2 రోజులు రిజల్వ్ పెట్టిండు. 2 రోజులు మామూలు రిజల్వ్ పెడతారు కదా, కోర్టు తీర్పు ఇచ్చే ముందల కొన్ని పెద్ద కేసులు రిజర్వ్లో పెడతారు. మేము ఆల్రెడీ గెలుస్తామని చెప్పారు, మాకు అన్ని రిపోర్ట్స్ వచ్చినాయి గెలిచే కేసు అని. రాత్రి రాజకీయం చేసి మా కడుపులో కొడతారన్న, మా గుండె మీద కొడతారన్న. మాకు ఎంత బాధ ఉంటుందన్న. కనీసం ఒక టీసీఎస్ పైన వచ్చింటే ప్రజెంట్ మాకు ఒక ప్లాట్ఫామ్ ఉంటున్నాయి కదా. టీసీఎస్ వచ్చిన తర్వాత సివిల్ కానిస్టేబుల్, సివిల్ ఎస్ఐ, నెక్స్ట్ మేము పెద్ద స్థాయిలోకి వెళ్తుంటాం కదా. ప్రజెంట్ ఒక జియో నెంబర్ పార్ట్ 6 కోర్టులో మీరు ఓకే, మీరేమని చెప్పారన్న? న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ కోర్టులోకి గెలిస్తే మీరు న్యాయం చేస్తామని చెప్పారు కదా. మీరు రద్దు చేయలేదు, కోర్టులో ఓడగొడతారన్న. కోర్టులో రాజకీయం చేస్తారన్న, ఓడగొట్టిరన్న కోర్టులో. హైకోర్టులో కేసు ఓడిపోయినప్పుడు దాదాపు 1 నెల రోజులు మనిషిని కాలేమన్న, అన్నం తినబుద్ధి కాలేదన్న. ఎంత బాధ ఉంటుందన్న. ఈ కానిస్టేబుల్ ఎస్ఐ కావాలని ఒక ఉద్దేశంతోన, గ్రూప్స్కి అప్లై చేయలేదు, డిఎస్సికి అప్లై చేయలేదు, డైట్ చేయలేదు చిన్నప్పటికెళ్ళి. ఎందుకు? పవర్. కానిస్టేబుల్ డ్రెస్ అనేది ఒక పవర్. చిన్నప్పటికెళ్ళి కానిస్టేబుల్ ఎస్ఐ జాబ్ కొట్టాలని, డిపార్ట్మెంట్లో వస్తే ఒక మంచి పేరు ఉంటుంది, ఒక పవర్ చూపించవచ్చు, ప్రజాసేవ చేయొచ్చు అని ఒక ఉద్దేశంతో డిపార్ట్మెంట్ జాబ్ కోసము ఏ ప్రైవేట్ జాబ్ చేయకుండా, నోటిఫికేషన్ కోసం 2-3 సంవత్సరాలు తెలిసినారులో ఉండి తినకుండా, పండుగలు పబ్బాలు వస్తే ఇంటికి వెళ్ళకుండా, అమ్మ నాన్న ముఖం చూపకుండా, ఫంక్షన్లు ఉంటే కూడా రిలేటివ్స్ ముఖం చూపకుండా,
ఏ తెలిసినారులా అటు బతకలేక ఇటు చావలేక మధ్యలో కొట్లాడుతున్నామన్నా, చావలేక బతకలేక మధ్యలో ఉన్నామన్నా. మా పరిస్థితి ఎవరు గెలుస్తారన్నా, మా గురించి ఎవరు ఆలోచిస్తారన్నా? ఇంకోటి అన్న, ప్రతిపక్ష పార్టీలు కూడా అటర్ ఫ్లాప్ అయినాయి అన్న. ఎందుకంటే మేము దాదాపు ఒక నెల రోజుల నుండి ప్రతిరోజు ప్రోగ్రామ్ చేస్తున్నామన్నా. మా బాధను చూసి మీకు బాధ అవుతుంది. మా తల్లిదండ్రులు పోస్టులు వేస్తున్నారు. ఆ జాబ్ ఏమొద్దుదా, ప్రైవేట్ జాబ్ చేసుకుందా, పెళ్లి చేస్తుందా అని పిలుస్తున్నారన్న. చిన్నప్పటికి వెళ్ళి కానిస్టేబుల్ ఎస్ఐ కొట్టాలనుకున్నాం, మధ్యలో పెళ్లి చేసుకుంటామన్నా. ఒక పక్క రాష్ట్రంలో ఖాళీలు ఉన్నాయని చెప్పినా కూడా ఎందుకు మరి నోటిఫికేషన్ వేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది? ఒక నిజంగా 5,000 7,000తో వేస్తే ఏం చేయబోతున్నారు మరి రాబోయే రోజుల్లో? సీఎం రేవంత్ రెడ్డి గారు మా కోపిక నశించింది అయ్యా. మేము నిజం చెప్పాలంటే దాదాపు ఒక నెల రోజుల నుండి కల్వని ఎమ్మెల్యే లేడు, కల్వని మినిస్టర్ లేడు, కల్వని మంత్రి లేడు. ప్రతిపక్ష పార్టీలను కలిసినాము, అధికార పార్టీలను కలిసినాము, ఎంతో విద్యార్థి సంఘాల నాయకులు కలిసినాము, కలెక్టర్లను కలిసినాము, డీజీపీలను కలిసినాము, ఒక్కొక్కరిని 50 సార్లు కలిసినామన్నా. మా బాధను చూసేవాళ్ళు, దగ్గరకు వచ్చి మాట్లాడేవాళ్ళు ఒక్కరు కూడా లేరన్నా. మీరు ఎలక్షన్ల కోసం ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం మా దగ్గరకు వస్తారు. తీరా ఎలక్షన్లో మీరు ఓట్లు వేసి గెలిపించుకున్న తర్వాత రోడ్ల పైన కూర్చుని పెడతారన్నా. ఫైనల్ గా మీ మీద కేసులు కూడా అయితే ఉన్నాయి కాబట్టి ఏం చెప్తారు? ఫైనల్ గా ఏం చెప్తారు? కేసులు పెట్టడానికి సిగ్గు సేరం ఉందా ప్రభుత్వానికి? మీరే కదా గత ప్రభుత్వం లాగా మేము చెయ్యము, ధర్నా చౌక్లో గేట్లు ఓపెన్ ఉంటాయి, ప్రజాభవన్లో గేట్లు బద్దలు కొడతాము, మీ సమస్య ఏంటంటే మీరు ప్రభుత్వానికి తెలియజేయండి అని మీరే చెప్పారు కదా. మా సమస్యను మా ప్రభుత్వానికి పర్మిషన్ తీసుకొని రోడ్ల మీదకి వచ్చి పర్మిషన్ తీసుకొని రోడ్ల మీదకి రాలేదు, ధర్నా చౌక్ వచ్చి మేము ఒక ప్రజాసేవంగా రాజ్యాంగబద్ధంగా మీ పర్మిషన్ తీసుకొని ప్రోగ్రాలు చేస్తుంటే మా మీద కేసులు పెడతారయ్యా. మేము పాకిస్తాన్ వాళ్ళమా? మా సమస్యను కూడా ప్రభుత్వానికి తెలియజేసుకోవద్దా? కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారికి మీరు లాస్ట్ చెప్తున్నా, మా ఓపిక నశించింది. మీరు డిమాండ్ అనుకుంటారో ఆర్డర్ అనుకుంటారో ఇంకా ఏమన్నా అనుకోండి, మీరు కూడా 5,000తో నోటిఫికేషన్ ఇస్తే ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి సీఎం రేవంత్ రెడ్డి గారు. నేను ఒక పాలమూరు బిడ్డగా మాట్లాడుతున్నా. మీరు కూడా 5,000తో నోటిఫికేషన్ ఇస్తే 15 లక్షల మందితోన మిలియన్ మార్చ్ కార్యక్రమం హైదరాబాద్ నడిబొడ్డున పెట్టి మీ ప్రభుత్వాన్ని పడగొడతామని ఈ ధర్నా సభముఖంగా సవాల్ విస్తున్నాను, గుర్తుపెట్టుకోండి.